నమస్తే, వెల్కమ్ టు RTI 24 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో ఒమిక్రాన్ ప్రకంపనలు, అప్రమత్తమైన రాష్ట్రాలు. తమిళనాడుకు మరో తుఫాను హెచ్చరిక. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఏపీ సీఎం. ట్విట్టర్లో స్పందించిన జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులకు కాంగ్రెస్ మద్దతు. నల్గొండ, కరీంనగర్ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై తర్జన భర్జనలు. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రాధేశ్యామ్ నుండి మరో క్రేజీ అప్డేట్. అమెరికాలో ఆకట్టుకుంటున్న బ్లాక్ ఫ్రైడే సేల్. షావోమి ఉత్పత్తులపై భారీ తగ్గింపు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ మన దేశంలోకి విస్తరించి మరో వేవ్కు దారి తీయవచ్చునన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి. ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. విదేశాల నుంచి మహారాష్ట్రలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోవాలని లేదా 72 గంటల ముందు RT-PCR పరీక్షలు చేయించుకోవాలని నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన దేశాల నుంచి భారత్కు విమానాలను నిలిపివేయాలని ప్రధానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు రానున్న 48 గంటల్లో మరో తుఫాను పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీవ్ర వర్షాలతో అల్లాడుతున్న చెన్నై నవంబర్ 29 నాటికి మరో తుఫాన్ను ఎదుర్కోబోతోంది. తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన సూచనల ప్రకారం రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 29 నాటికి అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా. అయితే తమిళనాడుతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో పరిస్థితి రాబోయే 2-3 రోజుల్లో మరింత ఉధృతంగా మారనుందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 1 నాటికి మధ్యప్రదేశ్లోని పశ్చిమ నైరుతి విభాగాలతో పాటు గుజరాత్లోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు ఆయన. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనే పోటీకి పరిమితమైన కాంగ్రెస్ మిగిలిన చోట్ల స్వతంత్రులకు మద్దతు ప్రకటించాలని యోచిస్తోంది. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పార్టీ అభ్యర్థులున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్లోని 2 స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం సీరియస్గా ఆలోచిస్తోంది. అన్ని జిల్లాల్లో పార్టీ తరపున స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నందున వారిని కాపాడుకునేందుకు పరోక్షంగానైనా పార్టీ బరిలో ఉండాలనే ప్రతిపాదనను సీనియర్లు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి అధికారికంగానే కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. అయితే నల్గొండలో స్వతంత్రులకు మద్దతివ్వటం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. బరిలో ఉన్న 6 స్వతంత్రుల్లో 2 కాంగ్రెస్ జెడ్పీటీసీలే ఉన్నారు. కుడుదుల నగేష్, వంగూరి లక్ష్మయ్య కాంగ్రెస్ గుర్తుపైనే గెలిచారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ బీఫామ్ ఇవ్వకుండా స్వతంత్రుల కోటాలో మద్దతు ప్రకటించడం సమస్యలు తెస్తోందనే భావన వ్యక్తమవుతోంది. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్కు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల మద్దతు ఉండటంతో మరో అభ్యర్థికి మద్దతిచ్చే అంశాన్ని టీపీసీసీ యోచిస్తోంది. ఎన్నికలు జరిగే నాటికి ప్రతి చోట ఒక అభ్యర్థికి పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు, కల్లాల్లో కాంగ్రెస్ పేరిట నిరసనలు తెలిపిన ఆ పార్టీ వరి దీక్ష పేరుతో మరోసారి ఆందోళన చేపట్టింది. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో 2 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం రాసుల వద్ద చనిపోయిన రైతులకు కనీసం రైతు బీమా కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. 1,00,000 కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కేసీఆర్ రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయటం లేదని నిలదీశారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఎఫ్సీఐ విధానాన్ని తీసుకొచ్చి గిట్టుబాటు ధర కల్పించింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ను సీఎం కేసీఆర్ ప్రశ్నించడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం దిగొచ్చి ధాన్యం కొనే వరకు కొట్లాడతామని స్పష్టం చేశారు. వరి కొనకపోతే తెరాస, భాజపాకు ఉరేనని అన్నారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్ నేతలు విహెచ్, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు వరి దీక్షలో పాల్గొన్నారు. ఈ 2 రోజుల దీక్షకు న్యూ డెమోక్రసీ వాళ్ళు, రైతు సంఘాలకు సంబంధించిన నేతలు ఇవాళ మనకి ఇక్కడికి సంఘీభావం పలకడానికి వచ్చి రైతులకు అండగా నిలబడుతున్నామని చెప్పి వారు కూడా మనకు సంపూర్ణమైన మద్దతు పలికిండ్రు. వీరే కాదు, మహిళా కాంగ్రెస్, అదేవిధంగా విద్యార్థి కాంగ్రెస్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ రైతుల తరఫున కిసాన్ కాంగ్రెస్ తీసుకున్న ఈ ధర్నా చౌక్ దీక్షకు హాజరై సంపూర్ణమైన మద్దతు పలికిండ్రు. మిత్రులారా, ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరు కూడా వ్యాపారస్తులు, మారు బేరగాళ్ళు కాదు. ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న ధర్నా చౌక్లో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ మారుమూల ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, వివిధ గ్రామాలలో రైతు బిడ్డలే. రైతుల యొక్క కష్టం, రైతుల యొక్క నష్టం, రైతుల యొక్క దుఃఖం తెలిసిన వాళ్ళే ఇవాళ ఈ ధర్నా చౌక్ అందరు కూడా రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తెలంగాణ రైతాంగం పట్ల సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు చెప్పిండ్రు కదా, శాసనసభ వేదికగా ప్రజా సమావేశాలలో
ఈ తెలంగాణలో రైతులు పండించిన చివరి గింజ వరకు నేనే కొంటాను, ఎవరి దయా దాక్షిణ్యం అక్కర్లేదు, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తా అని చెప్పిన సన్నాసివి నువ్వు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ వ్యవసాయం దండుగ కాదు పండుగ చేస్తాన్న నువ్వు ఇవాళ దళారిగా మారి దందాలు చేసి ఇవాళ ధాన్యం కొనకుండా నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావు. ఇవాళ నువ్వు ప్రగతి భవన్లో పండుకున్నావు, లేదా గజ్వల్ ఫామ్ హౌస్లో మందేసి పడుకున్నావు. నేను అడుగుతున్న అక్కడ రైతులు కల్లాలలో కుప్పల మీద పండుకుంటుంటే చలికి వణికి 20 రోజులు 30 రోజులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో లిఖితపూర్వక ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని వదిలిపెట్టి కేసీఆర్ కుటుంబం కేంద్రంపై అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. రాష్ట్ర భాజపా కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఎన్నిక సమయంలో ప్రగతి భవన్ పూర్తిగా తెరాస కార్యాలయంగా మారిపోయిందని మండిపడ్డారు. ఎంత అణిచివేస్తే అంత తిరగబడతామని అక్కడి ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. హుజూరాబాద్ తీర్పుపై ప్రజల దృష్టి మళ్లించడం కోసం వరిధాన్యం కొనుగోలుపై తెరాస కొత్త పల్లవి ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. లేని సమస్యలను సృష్టించి ఇందిరా పార్కు వద్ద కేసీఆర్ ధర్నా చేపట్టారని విమర్శించారు. పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో శనగలు పంపిణీ చేయలేదు, అవి ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధు ఆపాలని భాజపా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందని, తప్పుడు ప్రచారం చేశారని, ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడెందుకు అమలు చేయటం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అసలైన కవులు కళాకారులు తెరాస పార్టీలో లేరని, వారిపై తెరాస ప్రభుత్వం నిర్బంధం విధిస్తుందని అన్నారు. కాబట్టి కుటుంబ పార్టీలు అనేటువంటిది ఈరోజు దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఏ రకంగా నియంత్రితంగా పరిపాలన చేస్తా ఉన్నారో తెలంగాణలోనే మనకు ఉదాహరణ స్వచ్ఛంగా కనిపిస్తాం. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఏమంటారు ముఖ్యమంత్రి గారు? ఈ రాష్ట్రం ఆగమైపోవద్దు అంటే దళితుల చేతిలో ఉంటే ఆగమవుతుందా? దళితులు రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి దళితుల్లో లేదానా? దళితులను అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడతారు. మొన్న కూడా మాట్లాడారు. ఈ రైతుల విషయంలో హుజూరాబాద్ ఎన్నికల తర్వాత సిరీస్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ నెలల తరబడి కనిపించాడు ముఖ్యమంత్రి గారు. కానీ హుజూరాబాద్ తర్వాత సిరీస్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ నన్ను మాట్లాడుతూ అవును నేను అన్నాను, కానీ రాష్ట్రం ఆగమైపోవడదు, దళితులైతే ఆగమైతుంది, అర్థం వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు పెట్రోల్ మీద గ్యాస్ మీద ఉన్నటువంటి ట్యాక్స్ని తగ్గించుకుంది, ఉపసంహరించుకుంది, ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో అనేక రకాలుగా ఈరోజు ప్రజల కోసం పరితపించేటువంటి నాయకత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దేశం అభివృద్ధి జరగాలని కోరుకునేటువంటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వం. మాకు 2 సంవత్సరాల కోసం ఎంపీల ఎజెండాలో పెట్టుకోవాలి. దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ గంటను కేటాయించాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే వ్యాక్సినేషన్ విషయంలో మన ప్రభుత్వము మంచి ఫలితాలను సాధించింది. ఈరోజు కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేది ప్రధానంగా వ్యాక్సినేషన్, తర్వాత ప్రోటోకాల్స్ అంటే మాస్క్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు. కాబట్టి వ్యాక్సినేషన్ ఈరోజు చాలా మంది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారు. హుజూరాబాద్ కోసం ప్లేనరీ పెట్టారు. హుజూరాబాద్ ఉద్దేశించి ప్లేనరీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. హుజూరాబాద్ కోసము వరంగల్లో విజయ గర్జన పెట్టారు. కానీ అది అయిపోయింది, అది వేరే విషయం. ఆ రకమైన 26,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం.
2014లో 3,600 కోట్లుంటే ఈరోజు 26,600 కోట్ల రూపాయలు ఈ ధాన్యం సేకరణ మీద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉంటే మనది రైతు వ్యతిరేక ప్రభుత్వమా, రైతు పక్షపాత ప్రభుత్వమా ఈరోజు చెప్పాలి. ఉన్నటువంటి విషయాల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు ధర్నా చేయడము దురదృష్టకరం. రైతుల దృష్టిని మళ్లించడం కోసం ధర్నా చేశారు, లేని సమస్యను సృష్టించి ధర్నా చేశారు. బాయిల్ రైస్ ఎవరు తయారు చేస్తారని అడుగుతా ఉన్నారు. ఏ రైతు బాయిల్ రైస్ తయారు చేయరు, అందరూ ఒకే రకమైనటువంటి ధాన్యం చేస్తారు. నువ్వు ఏ రైస్ మిల్కి తీసుకుపోతావు, ఏ రైస్ మిల్లో ధాన్యం ఆడిస్తావు అనేది సమస్య. నువ్వు బాయిల్ రైస్ మిల్కి వెళ్తావా, మామూలు రైస్ మిల్కి వెళ్తావా? ఈరోజు రైస్ మిల్లర్లో కూడా ప్లేస్ లేదు. గత సంవత్సరం ఉన్నటువంటి బియ్యం ఉన్నాయి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వేర్ హౌస్లు ఫుల్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫుల్ ఉన్నాయి. ఈరోజు ఏమైపోయింది? ఈరోజు ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి. చిన్న విషయం, కరోనాలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది, బియ్యంతో పాటు శనగలు ఇచ్చింది. ఎక్కడ పోయి అడుగుతామని శనగలు ఎక్కడ పోయినాయి, ఎందుకు పంపిణీ? మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుర్తి ప్రియతమ నేత కసిరెడ్డి నారాయణ రెడ్డికి విబి ఋషి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్చం శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విబి ఋషి మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడే నాయకులు, రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ లీగల్ అడ్వైజర్ ఆర్ జగదీష్, వైస్ ప్రెసిడెంట్ శివకృష్ణ, రమేష్, శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్కు అందరికీ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఎలక్షన్లోనైనా కూడా మరి వన్ సైడెడ్ వార్లాగా ఎప్పుడు కూడా అందరు ప్రజాప్రతినిధులు గెలుస్తూ వచ్చినారు. 2014 కావచ్చు, అదేవిధంగా 2018 జనరల్ ఎలక్షన్స్ కావచ్చు. ప్రజల రక్షణలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలు అణచివేత కోసం శనివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించాము అని సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ మోహన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ స్థానిక ప్రజలతో మాట్లాడి అసాంఘిక చర్యల నివారణకు పోలీస్ సిబ్బందితో భాగస్వామ్యం కావాలని, కాలనీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అన్నారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ మీ ప్రాంతంలో అసాంఘిక చర్యలు జరగకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి. గంజాయి, గుట్కా లాంటి హానికరమైన పదార్థాలను వినియోగించవద్దు అని కోరారు. సూర్యాపేట పట్టణ సీఏ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2 బెల్ట్ షాప్స్ సీజ్ చేశాం. 19,000 విలువ గల మద్యంను సీజ్ చేయడం జరిగింది. సరైన అనుమతి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను సీజ్ చేయడం జరిగింది. మొత్తం 85 మంది సిబ్బంది పాల్గొని కాలనీలోని దాదాపు 350 నివాసాలు తనిఖీ చేశాము అని అన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు పడిశాల శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, వీరమల్లు, కుశలవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శనివారం సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో మొత్తం సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐలు, అందరు సిబ్బంది అందరు కలిపి ఒక 60 మందితోటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో ఒక సరైన పత్రాలు లేనటువంటి వాహనాలు, ఒక 2 వీలర్స్ 18, తర్వాత ఒక ఆటో, వీటిని డిటైన్ చేయడం జరిగింది. ఈ యొక్క వాహనదారులు వాళ్ళ యొక్క పత్రాలు కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నా కూడా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఆంజనేయులు సిఐ గారికి వారి ముందు చూపించి, ఒకవేళ సరిగా ఉంటే వాటి మీద ఎటువంటి చర్యలు లేకుండా వదిలిపెడతాము, అది సరైన పత్రాలు ఉంటే.
లేనట్లయితే వాటి మీద కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎక్కడి నుంచి వచ్చిన వాహనాలు దొంగవా లేకపోతే అవి ఇంకేమైనా అబాండెంట్ వెహికల్స్, అన్క్లెయిమ్డ్ వెహికల్స్ అని చూసి తద్వారా నిర్ణయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో ఒక 2 బెల్ట్ షాపులు కూడా దొరకడం జరిగింది. అందులో ఒక 100 వరకు వాటర్ బాటిల్స్, బీరు బాటిల్స్ కొన్ని ఇవన్నీ కూడా సీజ్ చేశాము. ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ జరగడం వల్ల ఈ రాజీవ్ నగర్ ప్రాంత వాసులందరూ కూడా ఒక భద్రతాభావం ఏర్పడే విధంగా ఈ యొక్క ఆపరేషన్ చేసి వాళ్ళలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా ఈ యొక్క కాలనీలోకి, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే వాటి మీద కూడా నిఘా ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క కాలనీవాసులందరూ కూడా ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ని సహకరించి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పేదకడిమి గ్రామంలో డ్రోన్ స్ప్రేయింగ్ సేవలను ఎమ్మెల్సీ కోటారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆపరేటింగ్ చేశారు. రైతులకు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసుకునే అవకాశం డ్రోన్ స్ప్రేయింగ్ మిషన్ నాగచైతన్య అనే రైతు అందుబాటులోకి తీసుకువచ్చారని, అదేవిధంగా వరి, చెరుకు, మినుము, మొక్కజొన్న, పసుపు వంటి పంటలకు మరియు నిమ్మ, నారింజ, మామిడి పండ్ల తోటలకు కూడా స్ప్రేయింగ్ చేయటానికి అతి సులువుగా ఉంటుందని అన్నారు. ఈ డ్రోన్ కేవలం 10 లీటర్లతో 10 నిమిషాలలో 1 ఎకరం పొలంపై స్ప్రే చేయగలదు. దీనివల్ల 30% పురుగు మందులను ఆదా చేసుకోవచ్చని, ఈ డ్రోన్ స్ప్రేయింగ్ వల్ల రైతులకు ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య కారణాలకు గురికారని తెలిపారు. ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన నాగ చైతన్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో నందిగం శ్రీనివాస్, పి అశ్వంత్, పర్వతనేని కిషోర్, కె చందు, కె గౌతమ్ పాల్గొన్నారు. ఓవరాల్ ప్యాకేజ్ ఓవరాల్ బయట వాళ్ళు జనరేట్ అయిపోతుంది, వాళ్ళు రాటం కూడా నాలుగు చెట్లు ఒక ఛార్జర్ ఆ కాస్ట్లో ఒక 2 ఛార్జర్స్ జనరేటర్ కూడా ప్రొవైడ్ గూగుల్ అవునండి. గూగుల్ అంతవరకు వెళ్ళాలండి. సాధారణంగా గేదెలు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పుట్టే దూడలు సైతం అదే రంగులో ఉంటాయి. కానీ నిర్మల్ జిల్లాలో ఓ గేదెకు తెల్లటి దూడ జన్మించింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుబీర్ మండలం పార్డీ కే గ్రామానికి చెందిన శాహేన్ రెడ్డి అనే రైతుకు చెందిన గేదె 3 రోజుల క్రితం దూడకు జన్మనిచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా ఆ గేదె దూడ తెల్లగా పుట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చూడటానికి అచ్చం లేగ దూడలా ఉండటంతో గేదెకు ఆవు దూడ పుట్టిందా అనిపిస్తోంది. జన్యులోపం కారణంగానే అరుదుగా గేదెలకు తెల్ల దూడలు పుడతాయని పశు వైద్యులు చెబుతున్నారు. నమస్తే అండి, నా పేరు సర్వోత్తం, డాక్టర్ సర్వోత్తం. పాలసీ పశు వైద్యశాలలో డాక్టర్గా పనిచేస్తున్నాను, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా. ఈరోజు మనం పాడికేలో ఒక ఆల్బినిజం కాఫ్ను చూడడం జరిగింది. ఇది రేర్గా ఎక్కడో చోట పుట్టడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఎందుకంటే జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఇటువంటి దూడలు జన్మించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మెలనోసైడ్స్ ప్రొడ్యూస్ చేసే మెలనిన్ తక్కువగా ఉండడం వల్ల, లేదంటే మెలనిన్ లోపం వల్ల ఇటువంటి వైట్ కలర్ దూడలు జన్మించడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా ఏంటంటే ఈ మెలనోసైడ్స్ అనేవి స్కిన్లో, చర్మంలో మరియు కంటిలో ఉండడం జరుగుతుంది. వీటి లోపం వల్ల ఈ చర్మం మొత్తం వైట్ కలర్లో రావడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా సన్లైట్కు, సూర్యరశ్మికి ఇది కొద్దిగా సున్నితంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా రైతులు కొద్దిగా వీటిని ఎప్పుడు కొద్దిగా నీడలో ఉంచుకోవాలి. ఇటువంటి ఇప్పటివరకు
మన జ్యుడిక్షన్లో అయితే ఇప్పటివరకు కుట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. సో దీని గురించి రైతులందరూ ఆసక్తిగా ఇది అసలు ఏంది, ఎందుకు ఇలా జన్మించిందని ఆసక్తిగా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. జన్మోత్పరివర్తనలో ఇలా शाहने सिद्धार्थ पार्टी के विलेज కుబీర్ మండలం నిర్మల్ జిల్లా. మేము బర్రె ఇంతకు ముందు తీసుకొచ్చినాము 6 సంవత్సరాల కింద సాత్గాం విలేజ్ నుంచి. ఇప్పుడు ఇలా 2 దుడ్డెలు నల్లగానే పుట్టినాయి, మళ్ళా నెక్స్ట్ ఇది తెల్లగా పుట్టడం జరిగింది. ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు 3 రోజుల క్రితం. ఇది 4వ రోజు. జనాలు వచ్చి చూస్తున్నారు. మీరేమనుకున్నారని? మేము లేగదూడ అనుకున్నాము. మళ్ళా సరే నైట్కు లేచి చూసే వరకు అది పోతుకూర వెళ్ళింది. అయితే మొత్తం తెల్లగానున్నది అట్లా. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టుకు ఉధృతి ఎక్కువ అవడంతో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. పులపత్తూర్ గ్రామంలో 200 కుటుంబాలకు పార్లమెంట్ అభ్యర్థి షాజహాన్ బాషా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శైలజానాథ్ మాట్లాడుతూ ఈ తప్పిదం మానవ తప్పిదమేనని, అధికారులు సరైన సమయంలో గేట్లు ఎత్తి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అని, ఈ గ్రామంలో అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి మనోహర్ బాబు, కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి సురేంద్రనాథ్ రెడ్డి, శ్రీను, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త. రాధేశ్యామ్ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి 2వ సాంగ్ విడుదల కాబోతోంది. రేపు 1 హార్ట్ 2 హార్ట్ బీట్ సాంగ్ టీజర్ రిలీజ్ కానుంది. రాధేశ్యామ్ లవ్ యాంథమ్ సెకండ్ సాంగ్ హిందీ టీజర్ని మధ్యాహ్నం 1 గంటకు లాంచ్ చేయనుండగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వర్షన్లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు. సాహో తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రమే రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్గా కె రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వంశీ ప్రమోద్ ఇటలీ నేపథ్యంగా సాగే పిరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్తో సాగే భారీ డిస్కౌంట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఇప్పుడు భారత్లోని పలు కంపెనీలు మొదలుపెట్టాయి. అందులో ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి కూడా చేరింది. షావోమి బ్లాక్ ఫ్రైడే సేల్ను ప్రకటించగా ఈ సేల్ నవంబర్ 23 నుంచి ప్రారంభమవ్వగా నవంబర్ 30తో ముగియనుంది. బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా టీవీలు, ల్యాప్టాప్స్, ఆడియో, లైఫ్ స్టైల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును షావోమి ప్రకటించింది. కొనుగోలుదారులకు షావోమి అధికారిక వెబ్సైట్తో పాటుగా పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్లో భాగంగా ఐసిఐసిఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10% తగ్గింపు రానుంది. అంతేకాకుండా పలు షావోమి ఉత్పత్తుల కొనుగోలుపై 5,000 వరకు క్యాష్ బ్యాక్ను కూడా షావోమి అందించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో ఒమిక్రాన్ ప్రకంపనలు, అప్రమత్తమైన రాష్ట్రాలు. తమిళనాడుకు మరో తుఫాను హెచ్చరిక. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఏపీ సీఎం. ట్విట్టర్లో స్పందించిన జగన్.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులకు కాంగ్రెస్ మద్దతు. నల్గొండ, కరీంనగర్ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై తర్జన భర్జనలు. ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రాధేశ్యామ్ నుండి మరో క్రేజీ అప్డేట్. అమెరికాలో ఆకట్టుకుంటున్న బ్లాక్ ఫ్రైడే సేల్. షావోమి ఉత్పత్తులపై భారీ తగ్గింపు. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.